లపై తెలంగాణ హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. దానికి 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ కోరినట్టు తెలుస్తోంది. అయితే గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. 2024 ఫిబ్రవరి 1న తెలంగాణ సర్పంచుల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలంటూ హైకోర్టు ప్రశ్నించింది. దానికి 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ కోరినట్టు తెలుస్తోంది. అయితే గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. 2024 ఫిబ్రవరి 1న తెలంగాణ సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు రేపు తుది తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇటు నిన్న హైకోర్టులో ఇటు ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు కూడా వినడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఎప్పుడు స్థానిక సంస్థలు నిర్వహిస్తారు, మరి ఇప్పటికే చాలా వరకు డిలే అయింది అనే ఆ విషయాన్ని కూడా హైకోర్టు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి ఇటు ప్రభుత్వ అడ్వకేట్ సంబంధించి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. మరి తమకు 2 నెలల గడువు కావాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఎందుకు డిలే అయిందని కూడా హైకోర్టు ప్రభుత్వ అడ్వకేట్ కూడా ప్రశ్నించింది. మరి ఈ నేపథ్యంలో కూడా మరి గత 18 నెలలుగా సర్పంచ్ ఎన్నికలు కూడా వాయిదా పడుతున్నాయి. మరి ఇప్పటికే ఇటు లోకాలిటీలో మాత్రం దాదాపు సర్పంచ్ పదవీ కాలం ముగిసి మరి 2024 ఫిబ్రవరి 1న కూడా తెలంగాణ సర్పంచుల పదవీకాలం ముగిసింది. అంటే దాదాపుగా 19 నెలలు కావాల్సి వస్తుంది సర్పంచుల పదవీకాలం ముగిసి. మరి రూరల్లో కూడా ఇప్పటికే ఇటు ఎంఆర్ఓ ప్రత్యేక అధికారులు కూడా పాలన అందిస్తున్నారు. మరి వాళ్ళు ఆఫీస్కే పరిమితం అయ్యారు. దీంతో రూరల్లో కూడా అభివృద్ధి అయితే కొంతవరకు కుంటుపడింది. ఎక్కడ కూడా ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన వర్కులు కానీ, రోడ్లకు సంబంధించి కానీ ఎక్కడ కూడా జరగట్లేదు. మరి నిధులు కూడా రిలీజ్ కావట్లేదు గ్రామ పంచాయతీ సంబంధించి. దీంతో ఇటు కార్యదర్శులు కానీ, మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది కానీ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈసారి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది పిటిషన్ ఏర్తో మరి హైకోర్టులో కూడా నిన్న విచారణ జరిగింది. మరి ఈ విషయానికి సంబంధించి కూడా రేపు పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా ఇవ్వనుంది హైకోర్టు. మరి జూలై 1st వీక్ లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు ఇటు గాంధీ భవన్ లో కూడా మరి పిఎస్సి సమావేశం జరిగింది. ఇటు రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా మరి ఇందులో ఎక్కడ కూడా మరి స్థానిక సంస్థలు మరి వచ్చే నెల నిర్వహించాలని కూడా ఎక్కడ దానికి సంబంధించి కూడా రాలేదు ఇన్ఫర్మేషన్. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే ఇటు ఎన్నికల కమిషన్ కూడా మరి 60 రోజుల్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా ఒకవైపు హైకోర్టు కూడా తెలిపింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా 20 రోజుల గడువు కూడా కోరడం కూడా జరిగింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇప్పటికే విచారణ చేసినటువంటి హైకోర్టు మరి తుది తీర్పును మాత్రం రేపు ఇవ్వనుంది. మరి దీనిపై కూడా కొంతవరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సర్పంచ్ పదవీ కాలం ముగిసి దాదాపు 19 నెలలు కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేయాలని కూడా భావిస్తుంది. మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఈ రోజు పిఎస్సి సమావేశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ కి అంతా కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి మేబీ జూలై 1st వీక్ లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఇటు ఎన్నికల కమిషన్ కూడా గుర్తులను కూడా సిద్ధం చేసింది. అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు సిబ్బందిని కూడా సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి మరి ఇదంతా ప్రక్రియ పూర్తి చేసేందుకు మరి దాదాపు 60 రోజుల గడువు కూడా కోవడం జరిగింది. కాబట్టి మరి ఎన్నికల కమిషన్ కోరినటువంటి తెలుస్తుంది. కాబట్టి మరి ఈ విషయంపై మరి హైకోర్టు రేపు ఏం చెప్పదలుచుకుంది. మరి జూలై 1st వీక్ లోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా? మరి ఒకవేళ హైకోర్టు మాత్రం క్లియరెన్స్ ఇస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరి జూలై 1st వీక్ లో మొదటగా సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. మరి మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే మరి సర్పంచ్ ఎన్నికలకు పోతారా, లేదంటే మొదటగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోతారనిపై కూడా కొంతవరకు సందిగ్ధం నెలకొంది. కాబట్టి మరి రేపు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయనుంది. మరి దీనిపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా చర్చించారు. నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా
మరి ఇప్పటికే ఇటు రైతు భరోసా సంబంధించి నిధులు కూడా రిలీజ్ చేశారు కాబట్టి మరి రికార్డ్ స్థాయిలో 9 రోజుల్లోనే 9,000 కోట్లు కూడా రిలీజ్ చేసి ఈ రోజు రైతు సభల వద్ద కూడా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్ దిశగా పోతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలకు పోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వచ్చిందనే భావన కూడా ఉన్నారు. మరోవైపు ఇటు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నేతలు అదేవిధంగా ఇటు బీసీ సంఘాలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. మరి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్టుగా మరి బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా ప్రధానంగా బీసీ సంఘాలు విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి మరి ఇటు సర్పంచ్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి వాళ్ళకి 42% సీట్లు కేటాయించి మరి ఆ రకంగా వెళ్తారా, లేకపోతే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇప్పటికే కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు కాబట్టి మరి బీసీ రిజర్వేషన్ 42% పెంచిన తర్వాతనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కొంతవరకు సందిగ్ధం నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీ కులగణన చేశారు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి బిల్లు కూడా చేయడం జరిగింది అసెంబ్లీలో. తర్వాత గవర్నర్ కి పంపించారు. ప్రజెంట్ ఆ బిల్లు అంతా కూడా పార్లమెంట్ లకు పరిధిలోకి చేరింది కాబట్టి మరి దీనిపై కూడా తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ దీనికి సంబంధించి రిజర్వేషన్ అమలు చేయాలంటూ కూడా. ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ సంబంధించి కూడా 50% క్యాప్ ఉంది కాబట్టి. అయితే సతీష్ ఒకవేళ అటు కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం ముందుకు వెళ్దామని చూసినా మీరు చెప్పినట్టు ఈ బీసీ రిజర్వేషన్ అంశంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలన్నీ కొంత ఇరికిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం ఆహ్వానిస్తాం కానీ ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాకే వెళ్లాలంటూ కూడా ఆయన కూడా చెప్తూ ఉండడం కొంత కార్నర్ అవుతుంది కదా. ఈ విషయంలో ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా కాంగ్రెస్? తప్పకుండా. ఎందుకంటే ఇటు విపక్షాలు బీసీ సంఘాలు కూడా మరి కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకటలో పెట్టే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. కానీ నిజానికి మరి ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొంది కాంగ్రెస్. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికలు అని కూడా ఆయన స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ మరి బీసీ కులగణన చేయడం జరిగింది, దేశవ్యాప్తంగా తెలంగాణలో చేయడం జరిగింది. ఆ దేశవ్యాప్తంలో భాగంగా తెలంగాణలో మొదటగా చేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా జరిగింది. మరి బిల్లు కూడా చేసి ఇటు కేంద్రాన్ని కూడా పంపించారు. మరి అక్కడి నుంచి ఇంకా పూర్తిగా దీనిపై కూడా చర్చ జరగాలి. మరి కేంద్రం నుంచి దానిపై కూడా బిల్లు ఆమోదం పొందాలి కాబట్టి మరి ఈ సమయంలో మరి ఎలా ముందుకెళ్ళాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కొంతవరకైతే రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరొకవేళ సాధ్యం కాకపోతే మాత్రం మరి బీసీలకు 42% సీట్ల విషయంపై కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఆలోచిస్తున్నారు. ఇదే విషయంపై ఈ రోజు పిఎస్సి సమావేశంలో కొంతవరకు అంతర్గతంగా మంత్రులకి కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య కూడా చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఒకవేళ కోర్టు మాత్రం మరి ఎన్నికలు నిర్వహించండి అని ఒకవేళ ఆదేశిస్తే మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇరుకోవడంలో పడే అవకాశం ఉంది. మరి ఇప్పటికే పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు కూడా మరి బీసీ రిజర్వేషన్ అంశం కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పలుమార్లు సీఎం గానీ మంత్రులు గానీ పలుమార్లు సభలు కూడా చెప్పారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే తాము స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రేపు ఒకవేళ హైకోర్టు మాత్రం మరి ఎన్నికలు పెట్టండి, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డిలే అయింది. మరి సర్పంచ్ల పదవి కాలం కూడా ముగిసి దాదాపు 19 నెలలు కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది అనేది కూడా చాలా కీలకంగా మారింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రేపు ఒకవేళ హైకోర్టు మరి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తే మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చట్టబద్ధత కాకపోతే మాత్రం మరి పార్టీ పరంగా 42 సీట్లు ఇచ్చే విషయంపై కూడా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. మరి ఆ రకంగా చేస్తే మాత్రం మరి బీసీ సంఘాలు కానీ విపక్షాలు కానీ కూడా కొంతవరకు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందని కూడా కొంతవరకు ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.